రాఘవ్ చద్దా చుట్టూ చాలా చర్చ నడుస్తోంది. అతను ఈయన్ని సామాన్యుల ముందు హీరోలా నిలబెట్టింది ఏ శక్తి? సోషల్ మీడియానా, లేకపోతే టెక్నాలజీనా, లేకపోతే ఢిల్లీలోని బీజేపీ పెద్దల స్కెచ్చా? ఇందులో చాలా కోణాలున్నాయి. ఇదంతా ఆల్గోరిథం మ్యాజిక్ అంటున్నారు సాంకేతిక నిపుణులు. రాఘవ్ చద్దాను ఆల్గోరిథం ద్వారా సోషల్ మీడియా సూపర్ స్టార్గా ఎలా మార్చారంటే దీని వెనుక పక్కా కార్పొరేట్ లెవెల్ పిఆర్ స్ట్రాటజీ ఉంది. జనాల ఎమోషన్స్తో ఆడుకునే ఈ టెక్నాలజీ మ్యాజిక్ ప్రధానంగా 4 స్టెప్స్లో నడిచింది. నంబర్ 1, మైక్రో కంటెంట్ మాయా, అదే రీల్స్ అండ్ షార్ట్స్. పార్లమెంట్లో రాఘవ్ చేసిన సుదీర్ఘమైన ప్రసంగాల్ని సహజంగానే ఎవ్వరూ చూడకపోవచ్చు. అందుకే ప్రసంగంలోని కీలకమైన పాయింట్స్ని కట్ చేసి రీల్స్గా, షార్ట్స్గా ప్రజల్లోకి చేరవేశారు. అందులో పన్నుల భారం, బ్యాంక్ ఛార్జీలు, కల్తీ ఫుడ్, 28 రోజుల టెలికాం రీఛార్జ్ లాంటి పాయింట్స్ వైరల్గా మారాయి. రెండోది, ఖచ్చితమైన టార్గెట్ ఆడియన్స్. ఈ దేశంలో బ్యాంకుల పెనాల్టీలు, ట్యాక్సుల భారాల్ని మోస్తూ విసిగిపోయిన మిడిల్ క్లాస్ యూత్ ఎక్కడున్నారో సోషల్ మీడియా ఆల్గోరిథంకు బాగా తెలుసు. వాళ్ళ బ్రౌజింగ్ హిస్టరీ ద్వారా ట్రాక్ చేయడం చాలా ఈజీ. సరిగ్గా వాళ్ళ మొబైల్ ఫీడ్స్లోకి ఇన్స్టా, యూట్యూబ్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా రాఘవ్ చద్దా వీడియోలు పదే పదే వచ్చేలా ప్లాన్ చేశారు. మూడవది, ఆర్టిఫిషియల్ బూస్టింగ్. మొదట్లో పిఆర్ ఏజెన్సీస్ కొన్ని వేల ఫేక్ అకౌంట్స్, బాట్నెట్ వర్క్ల ద్వారా రాఘవ్ చద్దా వీడియోలకు లైక్లు, షేర్లు కొట్టిస్తాయి. దాంతో ఆల్గోరిథం ఓహో జనాలు దీన్ని విపరీతంగా బాగా ఇష్టపడుతున్నారు అని భ్రమపడి దాన్ని మరింత మందికి రికమెండ్ చేసి ఆర్గానిక్గా వైరల్ చేస్తుంది. అసలు ఈయన కేజ్రీవాల్ నుంచి ఎందుకు దూరం అయ్యారో చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ అవుతున్న టైంలో కరెక్ట్గా రాఘవ్ లండన్ ఫ్లైట్ ఎక్కేశాడు. అప్పటికే పార్టీలో 4 కీలక నేతలు అరెస్ట్ అయిపోయారు కూడా. కష్టకాలంలో పార్టీకి అండదండగా ఉండాల్సిన యువనేత దేశం విడిచి వెళ్ళిపోవడంలో అసలైన సీక్రెట్ ఏంటి అనే సందేహం రాకమానదు.